డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో స్వాతంత్ర సమరయోధుడిగా, సామాజికవేత్తగా, రాజకీయవేత్తగా బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో రామచంద్రాపురం మండలం నర్సాపురపుపేట, తాడిపల్లి గ్రామాల్లో ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో సాధారణ కుటుంబంలో జన్మించిన బాబు జగజీవన్ రామ్ భారతదేశపు మొట్టమొదటి దళిత ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం ఆదర్శనీయమన్నారు. 40 ఏళ్ల పాటు ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారని, దీని ద్వారా ప్రజలకు ఆయనపై రాజకీయవేత్తగా ఉన్న నమ్మకం అర్థమవుతుందన్నారు. 1940-46 మధ్య కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలు పాలయ్యారన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నరసాపురపుపేట చాట్రాది వీరలక్ష్మి, తాడిపల్లి సర్పంచులు లక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా 117వ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఒక రాజకీయవేత్తగా, ఒక స్వతంత్ర సమరయోధుడిగా, సామాజిక వ్యక్తిగా మరి ఆయన్ని అందరం కూడా ఆదర్శనీయంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి ఈ అంటరానితనం మీద అలుపెరగిన పోరాటం చేసిన మహనీయుడు ఆయన. అలాగే ఈ యొక్క కేంద్ర, ముఖ్యంగా మొదటగా ఆయన తీసుకున్న శాఖ కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖ తీసుకోవడం, మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మరి ఆయన అడుగుజాడల్లో నడవలసిన పరిస్థితి ఈరోజు రాజకీయ నాయకులందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సుమారు 40 ఏళ్లు దాటి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగటం, అదేవిధంగా 1940 నుంచి 46 వరకు క్విట్ ఇండియాలో పాల్గొని 2 సార్లు జైలు జీవితం గడపడమే కాకుండా ఇటు పాక్తో యుద్ధం సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉంటూ చాలా కీలకంగా వ్యవహరించడం, అలాగే 1976లో ఆహార సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఆయన మరి అది బయటపడటానికి, ఆహార సంక్షోభం బయటపడటానికి కీలకంగా వ్యవహరించడం, అలాగే ఆయన సాధారణ వ్యక్తిగా బీహార్లో జన్మించి మరి భారత ఉప ప్రధానిగా చేయటం, మరి ఆయన్ని మరి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు, మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సి ఈ నేటి యువత అందరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చేసిన అడుగుజాడల్లో మనందరూ నడవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే మరి ముఖ్యంగా ఈ అంటరానితనాన్ని నిర్మూలించడంలో, అలాగే మరి ఆయన అలుపెరగని పోరాటం చేయటం, అందరూ సమానమే, అందరికీ సమాన హక్కు ఉందని చెప్పి తెలియజేయడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించారు. మరి ఆ మహనీయుడు ఒక రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు ఎలా మసులుకోవాలి, ఎలా సేవ చేయాలి, ఎలా అంచెలంచెలుగా ఎదగాలనేది ఆయన మార్గదర్శకం. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా 117వ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు.